నమఃశివాయ. కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్యంలోని సౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి వేయినోళ్ళ కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయాలు తీరనందున సూతిని గాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై అత్యాచారపరులై జీవిస్తున్నారు. సంసార సాగరాన్ని తరింపలేకుండా ఉన్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా ఉందా? ధర్మములన్నింటిలోని మోక్ష సాధనకు ఉపకరించు ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమమైన దైవం ఎవరు? మానవుని ఆవరించున్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలాన్నిచ్చే కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడిస్తున్న మానవులకు సులభముగా మోక్షం పొందే ఉపాయముందా? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించండి అని కోరిరి. అంత సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయాలు తెలుసుకోవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరాన్ని దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనాలు కాగలవు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము, దాన ధర్మాలు చేసిన పుణ్యము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించి ఉన్నారు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాక సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా అసఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకించండి. కార్తీక మాసము సూర్యభగవానుడు తులారాశి ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనము ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చెయ్యాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంతో కొంచెమైనను దానములు చెయ్యవలను. ఈ నెల రోజులు రాత్రులు విష్ణాలయం మందు గాని శివాలయం మందు గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలం పురాణ పఠన చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవిస్తారు. సూర్యుడు తులారాశి అందున నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండ కూడా ఆచరించకపోయి చేసేవారిని ఎగతాళి చేసి వారికి ధనసాయము చేయకుండా అడ్డుపడిన వారిని ఇహమందు అనేక కష్టములు పాలగుటియే కాక జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసలు పాలు కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసములోని కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరాన వైకుంఠానికి వెళ్తారు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైంది, అధిక ఫలదాయకమైంది, హరిహరాదులకు ప్రీతికరమైంది. కనుక కార్తీక వ్రతము వలన జన్మజన్మల నుండి వారుకున్న సకల పాపాలను హరించి మరుజన్మ లేక వైకుంఠమునందు ఉండగలరు. ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుణ్యాత్ములకు మాత్రమే కలుగును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమిని అయినా తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ చేసి మరునాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి నెల రోజులు చేసిన ఫలముతో సమానమగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసినచో ఎన్నటికి తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతులైనను బీదవాడైనను మరెవ్వరైనా సరే సదా హరినామస్మరణ చేయవలెను. పురాణములు వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యాలు విచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును. 30
30వ అధ్యాయము ఆఖరి రోజు పారాయణం సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.